గుంట త్రవ్వి దాని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చీటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారం వాని నడిమి నెత్తి మీదనే పడును. దేవుడు ఏ విధంగా న్యాయం తీరుస్తాడు? దేవుడు న్యాయం విధించే పద్ధతి ఏంటిదో ఈ 15-16 వాక్యాలు ఉంది. దుష్టుడు ఏం చేస్తాడంట? గుంటలు త్రవ్వుతా ఉంటాడు, మనుషులను పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే న్యాయం తీర్చే దేవుడు ఏ దుష్టుడు ఏమి చేసి ప్రజలను పడేయాలనుకుంటాడో అదే గుంటను అతడు పడిపోయేటట్టు చేస్తాడు. వాడు ఏ విధంగా ఆలోచిస్తాడో అదే ఆలోచన తిరిగి దేవుడు వారి మీదకే వచ్చేటట్టు చేస్తాడు. వారు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదకే దేవుడు చేస్తాడు. దేవుడు నువ్వు ఎంత చెడ్డ ఆలోచన చేస్తావో, ఎంత వ్యతిరేకంగా చేస్తావో ఆ ఆలోచన ప్రతిఫలం ఖచ్చితంగా నీ మీదకి వస్తుంది. నువ్వు ఆలోచించిన విషయంలో నిన్ను పడేస్తాడు దేవుడు. అలా చేస్తాడు అంతే. నువ్వు కీడు చేయాలనుకున్నావు అనుకో, ఆ కీడు నీ మీదకి వచ్చినట్టు చేస్తాడు. ఒకరికి అన్యాయం చేయాలనుకున్నావు అనుకో, ఆ అన్యాయంలో నువ్వే పడిపోయేటట్టు చేస్తాడు దేవుడు. అలా చేస్తాడు. అలా చేస్తేనే అది న్యాయం. ఎందుకంటే తప్పుడు ఆలోచనలు, తప్పుడు పద్ధతిలో జీవించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి, పాపము నెరవేర్చడానికి నువ్వు ప్రసవేదన పడుతున్నావు కాబట్టి, ఖచ్చితంగా నీవు ఆలోచించిన చెడ్డ క్రియల ప్రతిఫలము మొదటగా నీ మీదకే వస్తుంది. దేవుడు అలా చేస్తాడని ఖచ్చితంగా జరుగుతుంది. బైబిల్లో అలాగూ తప్పుడు ఆలోచన చేసి ఆ తప్పుడు ఆలోచనలో పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. తన భక్తులకు కీడు చేయాలనుకున్న వారే కీడులో పడిపోయారు. తన భక్తులను చంపాలనుకున్న వారు మొదట వారే చనిపోయారు. తన భక్తులకు శ్రమను కలగజేయాలనుకున్న వారు దేవుడు వారిని ఫస్ట్ అదే శ్రమలో పడవేశారు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, నీవు ఏ కీడు చేయాలని ఆలోచిస్తావో దేవుడు మొదటగా అదే కీడులో నేను పడవేయటట్టు చేస్తాడు. అంతే, ఖచ్చితంగా అలాగే జరుగుతుంది.